అమ్మా, మధుబాబు గారు అక్కయ్య వచ్చారు. ఏం కావాలి మీకు? కులాసానమ్మా, ఏదో మీ దయ వల్ల ఇంకా నా మీద కోపం పోలేదనుకుంటాను. ఆ రోజు పంజాయిషిల్లా కనవసరం. మధు లేడమ్మా, బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు తెలీదు. చూడమ్మా, లతకి జ్యోతికి పెళ్లిళ్ళు కుదిరాయి. రేపు 10వ తేదీన శుభకార్యాలు జరిపిస్తున్నాను. నాకు బంధువులు ఆత్మీయులు అంటూ ఉన్నది మీరిద్దరే కదమ్మా. అందుకే మొదటి శుభలేఖ స్వయంగా మీకు అందించి పిలుద్దామని వచ్చాను. ఇదిగో. మధుతో కూడా చెప్పమ్మా, అన్నీ ఒక్కదాన్ని చూసుకోవాలి కదా. ఆ హడావుడిలో పడి మళ్ళీ రావడానికి కుదురుతుందో లేదో. చూడమ్మా, నువ్వు మధు పెళ్లికి 4 రోజులు ముందుగా వచ్చి కన్యాదానం మీ చేతుల మీదుగానే జరిపించాలి. అలాగే మధుతో నా మాటగా గట్టిగా చెప్పమ్మా. చెప్తాను. వస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు డాలి? ఎవరో ఒక ఆవిడ ధర్మం చేయమంటూ వచ్చింది. ఇదేం ధర్మసత్రం కాదు, బయటకు పోమన్నాను. చిచ్చి, మరీ న్యూసెన్స్ అయిపోయింది వీళ్ళతోటి. ఏమిటండి ఇది? మీరు అక్కడ కూర్చోండి, నేను చూసుకుంటాను ఈ పని. పర్వాలేదమ్మా, నేను ఇప్పుడు ఆడపిల్ల తరపు మనిషినమ్మా. జరుగుతుంది నా కోడల పెళ్లి. నీకు అవతలు చాలా పనులుంటాయి, నువ్వు వెళ్ళి చూసుకో. వెళ్ళమ్మా, వెళ్ళమంటుంటే. ఏమైంది బాబు? నాకు ఫోన్ చేశాను టీచర్, ఫోన్ ఎవరు ఎత్తడం లేదు. అలాగా, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయి. అలాగే టీచర్. పద్మ, ఇలా రా. ఇంకా రెడీ అవ్వలేదా? అవతల ముహూర్తం టైం అవుతుంది. కన్యాదానం ఎవరు చేస్తారమ్మా? బాబాయ్, కన్యాదానం వాళ్లకు తల్లి తండ్రి అన్నీ నువ్వే కదమ్మా. అది కూడా నీ చేతుల మీదుగానే జరిపించు. వెళ్ళు. హరిద్రాచూర్ణం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే భద్రామి శుభగే త్వం నీలధరగాం. అక్క, నిన్ను వదిలి మేము వెళ్ళలేకపోతున్నాం అక్క. మేము వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవు? పిచ్చి తల్లి, ఆడదెప్పుడు ఒంటరిదేనమ్మా. పుట్టింటి నుంచి ఒంటరిదే, అత్తవారింటికి వెళ్ళవలసిన మనిషి. మీరు నా గురించి బాధపడద్దు. ఆ దేవుడే నాకు తోడు. బాబు వేణు, మా లత అమాయకురాలు. ఏ కోరికనైనా మనసులోనే దాచుకుంటుంది తప్ప నోరు విప్పి చెప్పదు. మా లత మనసు తెలుసుకుని జాగ్రత్తగా చూసుకో బాబు. అలాగేనండి. అమ్మా, పుట్టింటి పేరు నిలిపేలా ప్రవర్తించు. అలాగేనక్క. రాజా, జ్యోతి చాలా గారభంగా పెరిగిన పిల్ల. తెలియకేదైనా తప్పు చేస్తే క్షమించు బాబు. అలాగేనండి. అక్క, నిన్ను చూడకపోతే నాకు తోచదక్క. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తావు కదా? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. నా చెల్లెలి కాపురాన్ని తృప్తిగా గర్వంగా చూసుకోవడానికి వస్తాను. చూడమ్మా, నన్ను కోపడినట్టు మీ ఆయన్ని కోపడకే. అక్క, ఊరుకోమ్మా, నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది. ఊరుకో, ఊరుకోమ్మా. పదండి. లత, వెళ్ళొస్తాం. వెళ్ళరమ్మా. జ్యోతి,
అమ్మా సంధ్య, నీ భవిష్యత్తు ఊహించాడో ఏమో. చలపతి నీకు సరైన పేరు పెట్టాడమ్మా. పగటికి రాత్రికి మధ్య ఉండే సంధ్యలాగా సుఖానికి దుఃఖానికి సంధ్యగా మిగిలిపోయావమ్మా. అమ్మా, ఇవాళ మీ నాన్న ఆత్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా? ప్రతి తండ్రి తనకి మొదటి సంతానం మగబిడ్డ కావాలని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆడబిడ్డ అయితే గుండెల మీద కుంపటిలా బరువైన బాధ్యతలా మిగిలిపోతుందని. కానీ నీలాంటి ఆడబిడ్డను కన్న తండ్రికి మగబిడ్డలు పుట్టలేదన్న బాధ ఉండదమ్మా. మగబిడ్డ కంటే ఎక్కువగా ఆడపిల్లవైనా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వహించావు. నువ్వు అమ్మా 10 కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇందరి చేతులు కలిపి ఇన్ని పెళ్లిళ్ళు చేసిన నీ చేతిలో కళ్యాణ రేఖ గీయకపోవడం సృష్టికి మాయని మచ్చమ్మ. ఆ విధాత సిగ్గుపడవలసిన విషయం. ఆ విధాత సిగ్గుపడవలసిన విషయం. ఆ విధాత సిగ్గుపడవలసిన విషయం. అందరి నొసలు ఒకటేనమ్మా, అందరి రాతలు వేరవునమ్మా. అందరి నొసలు ఒకటేనమ్మా, అందరి రాతలు వేరవునమ్మా. కొందరి బ్రతుకులు అందరి కోసమని రాసిన వాడికి తెలియాలి. కథ ముగింపు వాడే తేల్చాలి. కథ ముగింపు వాడే తేల్చాలి. ఈ అనంత కాల గమనంలో నీరవంత జీవన పయనంలో అందరూ నీవారు, అందరూ నీవారు, చివరకు మిగిలేదెవరూ లేరు. నా సంతకమా? అవును సార్. సంధ్య అని ఈ ఊళ్ళో ఓ అమాయకురాలు ఉంది. ఆమె తన ఇల్లు నాకు అమ్మేసింది. అందుకని ఈ కాగితాల మీద మీ సంతకం కావాలి. అక్క ఇల్లు అమ్మేసిందా? ఎందుకు? ఆమె నీకు ఇంకా అక్కని గుర్తు ఉన్నందుకు చాలా సంతోషం బాబు. 100 రక్తపు బొట్లను ఒక పాల చుక్కగా మార్చి తన బిడ్డ కడుపు నింపుతుందట. అలాగే పాపం సంధ్య తన తమ్ముడు కోసం తన సర్వం దారబోసింది. తనకు తోడు నీడ అవుతాడని ఆశపడింది. కాని వాడు కలవారింటికి కాపలా మనిషిలా తయారై తనకు దూరమైతే తన మీద ఆధారపడ్డ తన చెల్లెల పెళ్లిళ్ళు ఎట్టా చేసింది బాబు, ఎట్టా చేసింది. అంటే చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయిపోయాయి బాబు. ముహూర్తం టైంకైనా నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూసింది. నువ్వు రాకపోయేసరికి ఆడదై ఉండి కూడా తనే కన్యాదానం చేసింది. చెల్లెళ్ళ పెళ్లి విషయం నిజంగా నాకు తెలియదండి. నాకు శుభలేఖ కూడా రాలేదు. అరే, శుభలేఖ రాకపోవడం ఏమిటయ్యా? తనే స్వయంగా వచ్చి నీ పెళ్ళాం చేతికిచ్చిందట. అలాగా? నీ పెళ్ళాం నీకు ఇవ్వకపోతే అది మీ అక్కయ్య తప్ప. నువ్వు మీ అక్కయ్యను మర్చిపోయినా ఆమె నిన్ను మర్చిపోలేదు. ఉప్మా బాగా చేయించావమ్మా. జీడిపప్పులు అవి వేయించి చేయించేవేమో మహత్తరంగా ఉంది. అన్నట్టు మర్చిపోయాను, ఆ సంధ్య మన వాడిని అమాయకుడిని చేసి ఇల్లమ్మిన డబ్బుతో తూతూ పెళ్లిళ్ళు జరిపించేసి చాలా పెద్ద మొత్తం బ్యాంకులో. అదేమిటి ఆయన మామయ్యని ఏమిటో ఏకవచన ప్రయోగం? మనిషివా పశువా? మా అక్క మీద ఉన్నది లేని మంది కల్పించి మా మధ్య కలత సృష్టిస్తావా? నిన్ను పరిగణించే ఇంకోసారి నా కళ కనబడ్డావా మీ ప్రాణాలు తీసేస్తాను. మా అక్క నీకు శుభలేఖ ఇచ్చిందట, నిజమేనా? నిన్నే అడిగేది. ఇచ్చింది. ఆ పెళ్లి కూతుళ్ళు నా తోడబుట్ట వాళ్ళే. నా చెల్లి పెళ్లికి నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తావా? దేవత లాంటి మా అక్కను అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి. సంస్కారం. నువ్వు విధించే ఎంగిలి మెతుల కోసం ఆరాటపడే ఈ వీధి కుక్కల మాటలు నమ్మి మా అక్కను శత్రువుగా ఊహిస్తావా? చిచ్చి, నీ ఆస్తి కోసం నీ అంతస్తు కోసం రక్త సంబంధాన్ని మర్చిపోయి నీ ఇంట్లో పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. డబ్బుందన్న అహంకారంతో అక్కా తమ్ముళ్ళ మధ్య అగాధాన్ని సృష్టిస్తావా? ఆల్ రైట్, ఇవాళ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ రోజుతో నా బాధ్యతలన్నీ తీరిపోయే నాన్నగారు. మధు, లత, జ్యోతి ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నారు.
మీరు నాకు అప్పగించిన బాధ్యతలన్నీ మీరే నాకు ప్రసాదించిన ఆత్మబలంతో నిర్వర్తించాను. కానీ మీరు అప్పగించిన ఈ ఇంటిని మాత్రం నిలుపుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి నాన్నగారు. ప్రతి ఆడపిల్ల పుట్టింటి గడప దాటి అత్తవారింటికి చేరుకుంటుందనేవారు మీరు. ఈ ఆడపిల్ల పుట్టింటి గడప దాటుతోంది నాన్నగారు, అత్తవారింటికి కాదు. అంతులేని పయనం ప్రారంభిస్తోంది. సెలవు. ఏమిట్రా ఇది? క్షమించక్క, చెల్లెల పెళ్లి విషయం డాడీ నాకు చెప్పనే లేదు, అందుకే రాలేకపోయాను. అలాగా, మాతో సంబంధాలను తెంచేసుకున్నావని అపోహపడ్డాను. ఆ గాజు గదుల్లోంచి ఈ బూజు గదుల్ని, బీద మనుషుల్ని చూడటానికి నీకు మనసొప్పలేదని అపార్థం చేసుకున్నాను మధు. నా తమ్ముడికి ఈ అక్క కొట్టిన చెంపదెబ్బే తప్ప పెట్టిన గోరి ముద్దలు గుర్తు లేకపోయాయని బాధపడ్డాను. నిజంగానే నేను ఘోరమైన నేరం చేశానక్క. రంగు కాగితాలకి, జిలుగు బతుకులకి విలువిచ్చి నీ ఆప్యాయతకి, అభిమానానికి దూరం అయిపోయాను. అక్కడ కూడా నేనేం బాగుకోలేదక్క. కలిగిన ఇంటి మనుషుల మధ్య కీలు బొమ్మగా మిగిలిపోయాను. ఇదంతా నా చేతులారా చేసుకున్న తప్పు. నేను మీ వైపు మొగ్గుతున్నా అన్న భయంతో ఆ రాక్షసి. ఆ అమ్మాయినేమనుకో, చిన్నపిల్ల. తన భర్త ఏ బాధ్యతలు బంధాలు లేకుండా తన దగ్గరే ఉండిపోవాలని ప్రతి ఆడది కోరుకోవటం తప్పు కాదు మధు. వదినా, నన్ను క్షమించదునా. పిచ్చి తల్లి, క్షమించడానికి నువ్వేం తప్పు చేశావు? చూసావా డాడీ, తన గుండెల్లో గుణపాలు తెంచిన మనిషికే ఆహారాన్ని అందించే భూదేవికున్నంత ఓర్పు గల దేవత మా అక్క. మా కోసం తన బతుకును బలి చేసుకుని తన సుఖాన్ని సమాధి చేసుకున్న మహనీయురాలు మా అక్క. అలాంటి ఉత్తమరాల్ని అపార్థం చేసుకున్నాం. బాధపడకమ్మా, నువ్వంటే నా మనసులో రవ్వంత కూడా ద్వేషం, కోపం లేవమ్మా. ఆ మాట మమ్మల్ని కూడా అనేయమ్మా. ఇదిగో ఈ అర్ధభాగం మాట విని చెడిపోయాను. అవునమ్మా, నీకు చాలా అన్యాయం చేశాను. పెద్ద మనసుతో నన్ను కూడా మన్నించమ్మా. చచ్చా, అవే మాట్లాడతాయా? మీరు దీవించవలసిన వారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వదినా? ఈ ఇంటికి నాకు రుణం తీర్పిందమ్మా, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళటానికి వీలేదక్క. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను డబ్బు కట్టి ఇల్లు విడిపించి మందయ్యేలా చేస్తాను. అవును వదినా, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మధు, ఓ రోజు నువ్వు అన్నా గుర్తుందా? అక్క, ఈ బాధ్యతలన్నీ నిన్ను అందుకుని నీకు విశ్రాంతి కల్పిస్తానని. ఇప్పుడు ఆ విశ్రాంతి నాకు దొరికేలా చేయి మధు. తప్పకుండా అక్క. మాకందరికీ పెద్ద దిక్కుగా విశ్రాంతిగా ఈ ఇంట్లోనే ఉండు. కానీ నువ్వు వెళ్ళటానికి ఎప్పటికైనా సంచిని గడప దాటనివ్వు మధు. మీకోసం ఇన్నేళ్లుగా ఈ నాలుగు గోడల మధ్య బందీగా ఉండిపోయిన సంచను ఇక మీదైనా ఈ బంధాల నుంచి విడుదల చేసి హాయిగా ఊపిరి పీల్చుకునేవు మధు. సంచ, నీ తపస్సు పూర్తయింది. ఇప్పుడైనా నువ్వు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కృష్ణ గారు. మన జీవితాలకి చిరుచీకటి ముసురుకునే సాయం సమయం అయిపోయింది. సాయం సమయం కాదు, సంధ్యా సమయం అయింది.
సంధ్య జీవితం ఓ ఒడ్డుకు చేరుకునే సమయం వచ్చింది. కృష్ణ గారు, మీ కళ్ళ ముందున్నది మీరు మనసిచ్చిన సంధ్య కాదు. ఇప్పుడు నాలో అందం లేదు, ఆకర్షణ లేదు. నేను మనసిచ్చింది సంధ్యకే తప్ప సంధ్య కాంతికి కాదు. అందం ఆకర్షణ కావు నాకు కావలసినవి. నిన్ను నిన్నుగా కోరుకున్నాను. అందుకే ఇన్నేళ్లు నిరీక్షించి ఇప్పుడు నిన్ను చేరుకున్నాను. ఈ ఇంటి బాధ్యత తీర్చుకున్నావు. నీ ఇంటి బరువు నువ్వు అందుకో అమ్మా. తీసుకో తల్లి. కొత్త పెళ్లి కూతురుగా మా ఇంటికి తీసుకెళ్ళడానికి రాలేదమ్మా నేను. 12 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది మీకు. మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా ఇప్పుడు. అదో సంధ్య,